ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియ సాఫీగా సాగేలా చూడడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరంతరం విఫలమవుతూనే ఉంది. గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రులను మార్చబోయి ఇబ్బందుల్లో పడింది. పుదుచ్చేరి, పంజాబ్, మధ్యప్రదేశ్లలో గతంలో ముఖ్యమంత్రులను మార్చడంలో దెబ్బతిన్న కాంగ్రెస్ అధిష్టానం తాజాగా మరోసారి రాజస్థాన్లో విఫలమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ఆయన స్థానంలో సచిన్ పైలట్ను ముఖ్యమంత్రి చేయాలని అధిష్టానం భావించింది. అయితే ఈ ప్రక్రియ ఏమాత్రం సజావుగా సాగడం లేదు. అశోక్ గెహ్లాట్ మద్దతుదారులంతా స్పీకర్ సిపి జోషిని ముఖ్యమంత్రి చేయాలని భావిస్తుండగా అధిష్టానం సచిన్ పైలట్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగకపోగా తీవ్ర సంక్షోభంగా మారిపోయింది. చివరకు జైపూర్ నుంచి సీన్ ఢిల్లీకి మారిపోయింది. గతంలోనూ అనేక సార్లు ఇలానే జరిగింది. ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేతలను బుజ్జగించలేకపోతుంది. చివరకు వారంతా పార్టీ వదిలి వేరే పార్టీల్లో చేరుతున్నారు. సమర్థులైన నేతలంతా వేరే పార్టీలకు వెళుతుండడంతో అధిష్టానం నిస్సహాయంగా చూడడం మినహా వేరేమీ చేయలేకపోతుంది. మధ్యప్రదేశ్లో 15 సంవత్సరాల విరామం తర్వాత 2017లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా కీలక పాత్ర పోషించారు. అయితే సింధియాను పక్కన పెట్టి సీనియర్ నేత కమల్నాథ్కు అధిష్టానం పట్టం కట్టింది. సరిగ్గా 2 ఏళ్లు గడిచాక సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఇక కమల్నాథ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయి పడిపోయింది. జ్యోతిరాదిత్య వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2008లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని తప్పించి వి వైతిలింగంను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది. 2011లో కాంగ్రెస్ పార్టీ వీడిన రంగస్వామి తర్వాత ఎన్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి బీజేపీ పొత్తుతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయ్యారు. పంజాబ్లో ఈ ఏడాది ఆరంభంలో అమరీందర్ సింగ్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం చన్నీని సీఎం చేసింది. ఆ తర్వాత అమరీందర్ పార్టీ బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారు. చివరకు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తుంది. ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటకల్లో విజయవంతంగా ముఖ్యమంత్రులను మార్చి తిరిగి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియలో తమ పార్టీ నేతలందరినీ ఒప్పించుకుంటున్న బీజేపీ అసంతృప్తులను దారిలోకి తెచ్చుకుంటుంది. అసంతృప్త నేతలెవరూ పార్టీ వీడకుండా చూసుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సమర్థులైన నేతలను నిలబెట్టుకోలేకపోతుంది. ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.